హాయ్ హాయ్ అన్న. ఏంటి సంక్రాంతి వైపు స్టార్ట్ అయిపోయింది. అటు బాలయ్య బాబు గారు, రామ్ చరణ్ గారు మంచి ఈజ్ లో ఉన్నారు. ఎవరిది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది? గేమ్ చేంజర్ పక్కా. ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తున్నాయి బాలయ్య బాబు మీద. డాకు మహారాజ్ అనే ప్లేస్ లో డ్యూక్ మహారాజ్ అని నడుస్తుంది. ఏంటది? డ్యూక్ మహారాజ్ అట్లా ఇన్స్టాగ్రామ్. ఓకే, డ్యూక్ మహారాజ్. ఓకే, అంటే బాలయ్య అంటే ఎనర్జీ అనా? ఎనర్జెటిక్ గా. ఓకే, మాస్. మరి వెంకటేష్ బాబు వస్తున్నాడు. ఆయన వెంకటేష్ బాబు అంటే ఫ్యామిలీ చూసేటట్టు ఉంటది నాకు తెలిసి. ఫ్యామిలీస్ కి అయితే ఓకే. సాంగ్ ఎట్లా ఉంది? ఆ సాంగ్ బాగానే ఉంది. సాంగ్ ఏ సాంగ్ అది? రామ్ చరణ్ కాదు, ఇందులో వెంకటేష్ బాబు సాంగ్స్ వినలేదా? గోదావరి గట్టు. ఓకే, బాగుంది. పాడు. పాటలు ఏం పాడనీకి రాను. ఓకే, ఈ గేమ్ చేంజర్, డాకుమార టీజర్ సాంగ్స్ చూసారా? టీజర్ చూసామండి. ఎట్లా ఉంది? కొంచెం డిఫరెంట్ ఉంది ఇంత ముందు కంటే. 3 గెటప్స్ లో ఉన్నాడు కదా రామ్ చరణ్, ఎట్లా అనిపించింది? అది మొత్తం పొలిటికల్ టైప్ లో ఉంది కాబట్టి కొంచెం చూడొచ్చు అనిపిస్తుంది. ఎక్కువ హైప్ ఇచ్చేటట్టు ఉంది. అంటే ఫస్ట్ టైం ఒక కలెక్టర్ క్యారెక్టర్ చూస్తున్నాం మనం ఈ జనరేషన్ లో. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నా? అదే అన్న, కొంచెం డిఫరెంట్ ఉంది. రామ్ చరణ్ అన్న ఇంతవరకు ఇట్లాంటి మూవీస్ చేయాలనుకుంటున్నా నేనైతే. దీంతోనే కొంచెం కొత్త టైప్ లో తీసుకొస్తుంది ఏమో అనిపిస్తుంది. పక్కా బ్లాక్ బస్టర్ అంటారు. బ్లాక్ బస్టర్ ఇటాను, బ్లాక్ బస్టర్. ఓకే, సింగిల్ మాటలో బాలయ్య బాబు, రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ పక్కా. సెకండ్ ప్లేస్ 3 రోల్స్ ఉన్నాయి అన్న ఇలా. అట్లా కొంచెం డిఫరెంట్ గా తీసుకొస్తున్నారు కాబట్టి గేమ్ చేంజర్ తోని కొంచెం అదే బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ డాకు మహారాజ్. థర్డ్ ఫ్యామిలీస్ కోసం అయితే వెంకటేష్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.